పొరటాల పులుసు మనకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం పొట్టలో ఏదైనా చెడు ఉన్నా లేదా మల విసర్జన సరిగ్గా అవ్వకపోయినా ఈ పులుసు అనేది పెడతారు. ఎంతమందికి ఐడియా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే మా పిల్లల కోసం వారానికి ఒకసారి అయినా సరే ఈ పులుసు చేసి పెడతా. ఎందుకు అంటే పిల్లలకి ఏదైనా జలుబు చేసినా, దగ్గు వచ్చినా, లేదంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోయినా సరే అన్ని విధాలకు కూడా హెల్త్కి మంచిది కాబట్టి వీక్లీ 1 టైం అయితే ఖచ్చితంగా పెడతా. మీరు కూడా ట్రై చేయండి. ఇంతకీ ఈ పులుసు ఎలానో చెప్పేస్తా చూడండి. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, వాము, ధనియాలు అయితే మట్టుగా వాము, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే ధనియాలు 3-4 స్పూన్లు లెక్క తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ. ఇంకా స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి కొంచెం పోపులు, అలానే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసి అవి వేగినాక మనం పేస్ట్ చేసుకున్న ముద్దనైతే వేసి బాగా వేగించేయాలి. కొంచెం వేగిందనగా ఉప్పు, పసుపు వేసి బాగా డ్రై రోస్ట్ చేయాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు అయితే మట్టుకు ఇలానే తినేవచ్చు, కానీ చిన్నపిల్లలకి ఇలా పెట్టలేం, ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే లాస్ట్లో కొంచెం చింతపండు పులుపు యాడ్ చేసి కొంచెం చిక్కగా పులుసులా చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. బెనిఫిట్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. తప్పకుండా చిన్నపిల్లలకి పెట్టండి. చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలైతే మట్టుగా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.